Watch full episodes on Jio Hotstar. వంట చేయడం వచ్చా రాదా అనేది మేము తెలుసుకోవడానికే ఈ కాంపిటీషన్ ని ఆర్గనైజ్ చేశాం. ఇంతే కాకుండా పిల్లలు చేసే కుకింగ్ ని ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నాం. ఎవరు బాగా వంట చేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ మాత్రమే కాకుండా అవార్డు కూడా దొరుకుతుంది. సో పార్టిసిపెంట్స్ అందరూ సిద్ధంగా ఉన్నారా? కుకింగ్ చేయడానికి పార్టిసిపెంట్స్ కి 1 గంట టైం ఇస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. Okay, plan 1. ఎవరు బాగా వంట చేస్తారో వాళ్ళకి. సార్ మీకు ఫోన్ వచ్చింది. నన్ను ఇప్పుడు డిస్టర్బ్ చేయకు, నేను తర్వాత మాట్లాడతాను. నువ్వు వెళ్ళి బయట వెయిట్ చేయి. అరే రే, నిప్పంటుకుంది, అక్కడ నిప్పంటుకుంది. శివ, మీకేం కాలేదు కదా? సార్ మేం బాగానే ఉన్నాం. చాలా మంచి విషయం చేసావు స్మార్టీ. థ్యాంక్ యూ. నువ్వు ఒక పెద్ద ప్రమాదాన్ని ఆపావు. యు వెల్కమ్ సార్. సరే వెళ్ళండి, వెళ్ళి దీన్ని శుభ్రం చేసుకురండి. మిగతా వాళ్ళు వెళ్ళి కుకింగ్ ని కంటిన్యూ చేయండి. శివ, ఆల్రెడీ 15 నిమిషాలు అయిపోయాయి. మనం త్వరగా వంట చేయాలి. అవును, పూర్తి చేయొచ్చులే, దిగులు పడకు. ప్లాన్ 2. శివాని నిన్ను ఖచ్చితంగా గెలవనివ్వను. శివ శివ జాగ్రత్త శివ. అదే అదే యాక్షన్ అక్కడైనా, రియాక్షన్ మాత్రం ఇక్కడే కదా జరుగుతోంది. నువ్వు టెన్షన్ పడకు, ఇక అప్పుడు మన పని త్వరగా అయిపోతుంది. శివాకి మాత్రం ఎందుకు ఇలా జరుగుతోంది? శివ, ఎందుకు మనకి మాత్రం ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. శివ, నీకేం కాలేదు కదా? ఆర్ యు ష్యూర్? నువ్వు కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తావా? ఎస్ సార్, డోంట్ వరీ, నేను ఈ కాంపిటీషన్ లో కంటిన్యూ అవుతాను. శివ, నువ్వు ఇది ఖచ్చితంగా చేయలేవు. నువ్వు లడ్డు సింగ్ కి మాత్రమే హెల్ప్ చేయగలవు. ఈ వంట చేయడం గట్రా నీ వల్ల కాని పని. నా వల్ల ఏదవుతుంది ఏది కాదని మీకన్నా బాగా నాకు తెలుసు, కాబట్టి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైందా? శివ, నువ్వు ఇక్కడ ఇదంతా శుభ్రం చేసి కుకింగ్ స్టార్ట్ చేయి. మిగతా వాళ్ళందరూ కుకింగ్ ని మొదలు పెట్టండి. శివ, నీకు ఎక్స్ట్రా టైం అస్సలు దొరకదు. ఓకేనా? ఓకే సార్. ఈ స్మార్టీ బాడీ గార్డ్ ఎందుకు గేటు బయట నించున్నారు? ఏమీ గొడవ చేయకుండా వెళ్ళిపోతున్నారేంటి? నాకెందుకో అనుమానంగా ఉంది. రేవా, ఇదంతా చేస్తున్నది ఆ స్మార్టీ అనుకుంటా. అంటే వాడు చెప్పడం వల్ల వాళ్ళ బాడీ గార్డ్స్ వాడి మాట వింటున్నారు. నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడు తినేక్కడికి వెళ్తున్నాడు? ఇంతవరకు అన్ని ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయి. స్మార్టీ బాబు చెప్పినట్టు శివ చేసిన వంటని అంతా మనం పాడు చేయాలి, సరేనా? ఓ, అంటే ఇదే విషయమా? ఓకే, ప్లాన్ నెంబర్ 3ని మనం చెయ్యాలి. వాడు చేసిన వంట మొత్తం పాడైపోవాలి. నో, మీ ప్లాన్ మాత్రం ఎప్పటికీ పని చెయ్యదు. అరే, ఈ పిల్లోడు ఇక్కడేం చేస్తున్నాడబ్బా?
పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఈ శివ ఎక్కడికి వెళ్ళిపోయాడు? మనం ఇప్పటి వరకు ఏదే పూర్తి చేయలేదు. కొంపతీసి మా గాడ్స్ ని కొట్టడానికి వెళ్ళుంటాడు. ఇలా చూడండి, అందరూ వరుసగా త్వరగా హాస్పిటల్కి వెళ్ళండి. ఏంటి, నువ్వు చేతులు కడుక్కుని వచ్చేసావా? అలాగే ఎవరినైతే ఉతికారేయాలో వాళ్ళని ఉతికారేసే వస్తున్నాను. నీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైంది. శివ, టైం అంతా వేస్ట్ అయిపోయింది. మనం ఇప్పటి వరకు ఏదే పూర్తి చేయలేదు. నువ్వు టెన్షన్ పడకు, నేను సోలార్ హీటర్ ని తీసుకొస్తాను. ఇక అప్పుడు మన పని త్వరగా అయిపోతుంది. వావ్ శివ, వెరీ గుడ్ ఐడియా. శివ, ఈ రోజు ఫస్ట్ టైం కుకింగ్ లో నువ్వు కుంఫు మాస్టర్ లాగా స్పీడ్ గా కుక్ చేసి చూపించాలి. శివ, నువ్వు ఇక్కడ ఫైటింగ్స్ లాంటివేం చేయకు, నిన్ను డిస్క్వాలిఫై చేసేస్తారు. నేను ఫైట్ చేయాలనడం లేదు, స్పీడ్ గా కుక్ చేయమని చెప్తున్నాను. శివ, స్పీడ్ గా కుకింగ్ చేయాలని చెప్తున్నాను. ఇంకా చాలా పనులున్నాయి. ఓకే, నా స్పీడ్ ఏంటో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ ఏం జరుగుతోంది? టైం కొద్దిసేపట్లో పూర్తవబోతుంది. ఎవరెవరు వంట పూర్తి చేశారు? నేను పూర్తి చేశాను సార్, నేను పూర్తి చేశాను. నాది కూడా అయిపోయింది సార్. మాది కూడా అయిపోయింది. శివ ఇంకా చేయలేదు సార్. ఏమంటావు రేవా? వెరీ గుడ్ శివ, వెరీ గుడ్. నువ్వు కూడా టైంలో ఫినిష్ చేసేసావు. సరే, ఇప్పుడు అందరిది చెక్ చేసి చూద్దాం. శివ, ప్లేట్ పట్టుకో. భలే భలే, నువ్వు భలే స్టైల్ గా సర్వ్ చేస్తున్నావు. స్మార్టీ, ఇప్పుడు నీ డిష్ టేస్ట్ చేయాలి. రుచి చూద్దాం ఎలా ఉందని. సార్, మీకు నేను చేసింది చాలా నచ్చుతుంది. చూడండి, టేస్ట్ చేసి చూడండి సార్. వావ్, వెరీ గుడ్. చాలా టేస్ట్ గా ఉంది స్మార్టీ. శివ, ఇప్పుడు నీ వంతు. స్మెల్ చాలా బాగుంది కదా. ఊరుకో, నువ్వు నా సైడా లేకపోతే వాడి సైడా? అరే భలే, ఇది చాలా టేస్ట్ గా ఉంది. అద్దరా కొట్టేశావు శివ. నువ్వు రేవా కలిసి అద్దరిపోయి నోరుంచే వంటలు పడతారని తెలియకపోయిందే. నేను అది మాత్రమే తిన్నాను. ఇది కూడా కాస్త టేస్ట్ చేస్తాను. నాకు అది కావాలి, అది ఆ డిష్ ఎంత కావాలి. టేస్ట్ గా ఉందంటే కొద్ది సమయంలోనే నువ్వు 4 డిష్లు తయారు చేసావంటే నేను నమ్మలేకపోతున్నాను. శివ, యు ఆర్ గ్రేట్. నువ్వు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉన్నావు. కుకింగ్ కాంపిటీషన్ లో నువ్వే ఫస్ట్ వచ్చావు. నీకు ట్రోఫీ ఇస్తున్నాం. అంతలా ఏం వండాడో నేను కూడా టేస్ట్ చేసి చూస్తాను. యమ్మీ! వావ్,
ఇది నిజంగా చాలా టేస్టీగా ఉంది. శివ, నాకు కూడా ఇంత టేస్టీగా వండడం నేర్పిస్తావా? నీ టాలెంట్ ని ప్లీజ్ నాకు కూడా నేర్పిస్తావా? సారీ, నేను కాంపిటీషన్ లో గెలవడం కోసం మీకు చాలా ఇబ్బందులు కలిగించాను. అందుకు నన్ను క్షమించవా? ఇట్స్ ఓకే. నువ్వు నీ తప్పేంటో తెలుసుకున్నావు కదా, అది చాలు. డోంట్ వరీ, నేను రేవా కలిసి నీకు నేర్పిస్తాం. ఏమంటావు రేవా? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.